మొత్తానికి మంటలలో ఆగిపోయింది కదా, చూసుకోవచ్చు మీరు. పోనీక చాలా కష్టం అయిపోతుంది. చూసుకోవచ్చు మీరు ఆరామ్సే. ఇది కూడా మొత్తానికి ఫైనల్గా వార్ జోన్లోకి అయితే వచ్చేసింది. ఇంకా చూసుకోవచ్చు 2 కార్లు కలిసి నన్ను అయితే దుబ్బం అనుకుంటున్నా బయటికి. ఇగో అరే మొత్తానికి చూసుకోవచ్చు. ఇంకో కార్ అయితే నాగిని కార్ అయితే మొత్తం బయటకు అయితే వచ్చేసింది. మీరు ఎప్పటి నుంచి అడుగుతారు కదా మంచి ట్రాక్ వీడియో ఏమని చెప్పి, ఫైనల్గా ఈరోజు చూసుకోవచ్చు పెద్ద ట్రాక్ అయితే రెడీ చేసినాం. ఫైనల్గా ఈరోజు ఒక మంచి ట్రాక్ అయితే రెడీ చేసినాం. చూసుకోవచ్చు ఒక గిఫ్ట్ బాక్స్ ఇట్లా పట్టుకొచ్చిన. దీనిలో మాత్రం ఒక స్పెషల్ మంచి కార్ అయితే ఉంది. దీన్ని నార్మల్ ఓపెన్ చేసి ఏం మజా వస్తుంది, అందుకోసం దీనికోసం ఒక మంచి ప్లేస్ అయితే సెట్ చేసిన. ఫస్ట్ అయితే అక్కడ మీరు చూసుకోవచ్చు వెనకాల ఒక ప్లేస్ అయితే మంచి కట్టేసిన మనకి ముగ్గుతో అయితే. దీన్ని అయితే అక్కడ పెడదాము, తర్వాత చెప్తా దీన్ని ఎట్లా ఓపెన్ చేస్తా ఏం కథ అని చెప్పి. మరి మన దగ్గర చాలా కార్లు ఉన్నాయి కదా, గివి మాత్రం ఎందుకు తెచ్చినా మీకు ఒక డౌట్ అయితే రావచ్చు. ఈ రోజు మాత్రం మనకు ఒక పెద్ద ఫైట్ అయితే ఉండబోతుంది. ముంగట చూసుకోవచ్చు మీరు వార్ జోన్ అని రాసి పెట్టినాం కదా, అందులో పోయిన తర్వాత పెద్ద ఫైట్ అయితే ఉంటుంది. అందుకోసమని మన దగ్గర ఉన్న పవర్ఫుల్ కార్ రే పట్టుకొచ్చిన. చూడొచ్చు స్టార్టింగ్ నాగిని కార్ అయితే ఉంది. ఇది కూడా 4x4. తర్వాత మనకు మీ అందరికి తెలిసిందే ఇది పెద్ద బీస్ట్. ఇది అయితే సూపర్ సోనిక్ కూడా తీసుకొచ్చిన. ఇంకొకటి ఆఫ్ రోడ్ కార్ మాన్స్టర్, ఇది కూడా తీసుకొచ్చిన. ఎందుకంటే నేను చెప్పిన కదా ఫైటింగ్ కోసం ఈరోజు నెక్స్ట్ లెవెల్ ఫైటింగ్ అయితే ఉంటాయి దీంట్లో అన్నిట్లకు. అందుకని గట్టిగా ఉన్న కార్ అయితే పట్టుకొచ్చిన. మరి ఈ మధ్యలో గిది ఎందుకు ఉంది అనుకోవచ్చు. ఇదైతే ఇక నేను అంటే నా ఫేవరెట్ కారు. ఇంతకుముందుకు మీరు మన పాత వీడియోలు ఇట్లా చూసే ఉంటే మీకు తెలిసే ఉంటుంది. మస్తు పవర్ ఉంటుంది, మంటలల్లంగా కూడా ఈజీగా వెళ్ళిపోతుంది కదా. అందుకని దీన్ని కూడా ఒకటి అయితే తీసుకొచ్చిన ఎక్స్ట్రాగా. ఇంకా నెక్స్ట్ చూసుకోవచ్చు మీరు ఇక్కడ మన బీస్ట్ అయితే ఉంది. మన టెస్లా కార్ని అయితే తీసుకొచ్చిన. ఇది కూడా 4x4. ఇంకొకటి డీజే కార్ కదా, దీన్ని ఏం తీసుకురావద్దు అనుకున్నా, కానీ చాలా మంది కామెంట్ చేస్తుర్రు. ఇది మన వీడియోలలో చూపించక కూడా చాలా రోజులు అయింది. డీజే కార్ ఎక్కడ పోయింది అని కామెంట్ చేస్తున్నారు కదా. మీరు కామెంట్ చేసినందుకు ఈరోజు ఫైనల్గా దీన్ని కూడా తీసుకొచ్చిన. ఇంకా లేట్ చేయకుండా మనం ఇక్కడ చూసుకోవచ్చు మీరు ముంగట ఫైర్ రింగ్స్ అయితే ఉన్నాయి. స్టార్టింగ్ డేంజర్ లెవెల్ అయితే పెట్టేసిన. మరి ఫస్ట్ అయితే ఒక కార్ని అయితే ఫైర్ల నుంచి అయితే పంపిద్దాము. మీరు చూసుకోవచ్చు స్టార్టింగ్ నెక్స్ట్ లెవెల్ మంటలు అయితే ఉన్నాయి. మరి కింద మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంది. అట్లే కూడా పైన కూడా చూడండి, పైన కూడా మంటలు ఫుల్ మంటలు అయితే పెట్టేసినాం. మరి మనం ఫస్ట్ డీజే కార్ని అయితే పంపిద్దాం. ఇది నాకు తెలిసి వార్ జోన్లో కొత్త లేదంటే మంటలనే కాలిపోతుందా ఏమైతేనే చూద్దాము. ఎవరైనా పంపిస్తున్నా చూసుకోవచ్చు మీరు. మరి మంటలలోనే ఆగిపోయింది కదా మొత్తానికి. చూసుకోవచ్చు మీరు ముంగటికి అయితే ఓతలేదు. ఇది ముంగటికి అయితే ఓతలేదు. చూసుకోవచ్చు మీరు సౌండ్ అయితే వస్తుంది. ఈ బండి అయితే ఈయన తీసేస్తున్నా, లేదంటే ఇంకొంచెం అయితే కాలిపోతుండే. బ్యాటరీ కూడా మొత్తానికి అయితే చూసుకోవచ్చు మీరు. ఇంకా కొంచెం అయితే కాలిపోతుండే. దీని అయితే పక్కకి పెట్టేసి ఇంకో వేరే కార్ అయితే తీసుకుందాము. నెక్స్ట్ అయితే మన చిన్న సైజు డంపింగ్ ట్రక్ అయితే తీసుకున్నా. మరి సైజ్ అయితే గింత చిన్న ఉంది కదా, ఇట్లాంటి మంటలలో ఎట్లా పోతాను మీరు అనుకోవచ్చు. కానీ దీనిలో ఎట్లా పవర్ ఉంటుందో ఇప్పుడు మీకు చూపిస్తా చూడండి. ఈజీగా వెళ్ళిపోతుంది నాకు తెలిసి. చూసుకోవచ్చు మీరు ఈజీగా అయితే పోతుంది. ముంగట చూసుకోవచ్చు. అరే మొత్తానికి చూసుకోవచ్చు మనకు వార్ జోన్లకు అయితే ఫస్ట్ ఎంటర్ అయిపోయింది. నేను చెప్పినా కదా సైజు చిన్నగా ఉన్నా కానీ దీంట్లో అయితే పవర్ అయితే ఘోరంగా ఉంటుంది అని చెప్పినా కదా. ఫస్ట్ వార్ జోన్లకు అయితే వచ్చేసింది. వార్ జోన్ ఏందని ఇంకా కొద్దిసేపట్లో మీకు అయితే అర్థమైపోతుంది ఇక్కడ బోర్డు ఎందుకు పెట్టినా అని చెప్పి. లేట్ చేయకుండా మనం ఇంకొక కార్ని అయితే తీసుకొద్దాము. నెక్స్ట్ మన నాగిని కార్ని అయితే పంపిస్తున్నా, కానీ ఇట్లే సాఫ్ ఉంటే అయితే పోదు. ఇంట్లో ఒక స్పెషల్ ఫీచర్ అయితే ఉంది కదా, మరి దీని పేరే నాగిని. చూసుకోవచ్చు రిమోట్ అయితే ఆఫ్లో ఉండే. మొత్తానికైతే పైకి అయితే వచ్చేసింది. ఇప్పుడైతే ఈజీగా వెళ్ళిపోతుంది. ముంగటికైతే పంపిస్తున్నా చూసుకోవచ్చు మీరు. అరే ఇది కూడా మంటలలో ఆగిపోయేటట్టుంది కదా. అరే మొత్తానికి చూసుకోవచ్చు. ఇంకా కూడా కొంచెం మంట అయితే ఉండే. ఇందాక మీరు చూసిరో లేదో కొంచెం మంట కూడా దీనికి టైర్లకి అయితే పట్టుకొని ఉన్నది. ఫైనల్గా ఇది కూడా వార్ జోన్లకి అయితే వచ్చేసింది. మీరు చూసుకోవచ్చు ఇది కూడా ఫైటింగ్ రెడీ. ఇంకో కార్ని అయితే పట్టుకుందాం ఇక మనం. నెక్స్ట్ అయితే మన టెస్లాని అయితే పంపిస్తున్నా. మరి ఇది పోతుందా మంటలలోనే ఇరుక్కుంటా చూద్దాము. ఇది కూడా 4x4. ముంగట చూడవచ్చు మంటలు మాత్రం నెక్స్ట్ లెవెల్ అయితే పెట్టేసిన ఈరోజు. అరే మొత్తానికి మంటలలో ఆగిపోయింది కదా. చూసుకోవచ్చు మీరు పోనీక చాలా కష్టం అయిపోతుంది. చూసుకోవచ్చు మీరు ఆరామ్సే. ఇది కూడా మొత్తానికి ఫైనల్గా వార్ జోన్లకు అయితే వచ్చేసింది. ఇంకా మన దగ్గర 2 కార్లు అయితే ఉన్నాయి, దాంట్లో కూడా పంపిద్దాము. నెక్స్ట్ మన దగ్గర ఉన్న పవర్ఫుల్ కార్ని అయితే పంపిస్తున్నా. 4x4. ఇది కూడా మస్తు పవర్ అయితే ఉంటుంది ఇంట్లో. మరి చూద్దాం పోదా అని. ఇదైతే ఈజీగా వెళ్ళిపోతుంది నాకు తెలుసు. చూసుకోవచ్చు మంచిగా వెళ్ళిపోతుంది. ఇంత మళ్ళీ రివర్స్ కూడా వస్తున్నా చూసుకోవచ్చు. ఆఫ్ రోడ్ ఎట్లా చేస్తూ అరే మొత్తానికి మీరు చూసి రోజు లేదో గిల్లెల పైన కూడా మొత్తం మంట అయితే ఉండే. మొత్తం మీద కారు ఉంటుంది కదా సినిమాలో, అట్లయితే అయిపోయింది. టైర్లకు మొత్తం మంట అయితే వచ్చింది కదా. ఫైనల్ ఇది కూడా గెలిచింది. ఇంకా మన దగ్గర లాస్ట్ అయితే ఒక కారు ఉంది సూపర్ సోనిక్, దాన్ని కూడా తీసుకొద్దాం. నెక్స్ట్ మన దగ్గర ఉన్న సూపర్ సోనిక్ కార్ని అయితే పంపిస్తున్నా. చూసుకోవచ్చు మీరు ముంగట మాత్రం నెక్స్ట్ లెవెల్ మంటలు అయితే పెడుతున్నా. అరే చూసుకోవచ్చు మొత్తానికి వార్ జోన్ దొబ్బి పడేసింది. మంటలలో ఒక్క సెకండ్ కూడా ఆగలేదు, అంత స్పీడ్లో అయితే వచ్చేసింది. చూసుకోవచ్చు మీరు వార్ జోన్ బోర్డే కింద పడిపోయింది.
ఈ వార్ జోన్ అంటే ఏందనేది ఇప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా. మరి వార్ జోన్ ఏంటంటే మీరు చూసుకోవచ్చు, మొత్తం ఒక రౌండ్ అయితే ఉంది కదా, సర్కిల్ అనేది గీసుకున్న మంచి ముగ్గుతోనైతే ఇప్పుడు మన దగ్గర గెలిచినాయి కదా, అంటే 5 రింగ్స్ దాటి 5 కార్లు అయితే వచ్చినాయి కదా. ఒక కార్ అయితే ఆడనే ఓడిపోయింది, డీజే కార్ అయితే. ఇప్పుడు 5 కార్లకు ఒకటేసారి పెద్ద ఫైట్ అయితే ఉంటుంది దీని లోపల. మరి అది ఎట్లాంటి ఫైట్ అంటే ఒకదాన్ని ఒకటి ఇష్టం వచ్చినట్టు అయితే దొబ్బుకుంటాయి. దొబ్బుకున్నప్పుడు ఈ వైట్ లైన్ అయితే ఉంది కదా, దీని నుంచి బయటకి అయితే వచ్చేస్తాయి. వచ్చేసినప్పుడు ఇక అదైతే ఎలిమినేట్ అయిపోయినట్టు, దాన్ని అయితే తీసేస్తాం వార్ జోన్లో నుంచి. ఇక లాస్ట్కి అన్నిట్లలో ఏదైనా ఒక్కటే మిగులుతుంది, అన్నిటికన్నీ దొబ్బుకుంటాయి. ఏదైతే మన దగ్గర పవర్ఫుల్ కార్ ఉందో ఆ కార్ మాత్రం ఒక్కటే మిగులుతుంది. నాకు తెలిసి ఎందుకో నాకు సూపర్ సోనిక్ అనిపిస్తుంది. కానీ ఒకవేళ అన్ని కలిసి సూపర్ సోనిక్ మీద అటాక్ చేసినాయి అనుకో, ఫస్ట్ సూపర్ సోనిక్ కార్ అయితే ఓడిపోతుంది. మళ్ళీ ఏమవుతుందో ఇక ఇలా ఎట్లాంటి చీటింగ్ అవుతుందో నాకు కూడా తెలియదు. చూద్దాం, ఇక మనం లేట్ చేయకుండా రేస్ అయితే స్టార్ట్ చేద్దాము. ఇక గెలిచిన ఒక కార్తో ఇక్కడ ఎగ్జిట్ ఉంది కదా, ఈ ఎగ్జిట్ల నుంచి బయటకు పోతుంది. ఎగ్జిట్ల నుంచి బయటకు పోయిన తర్వాత ఇక సీదా ఇక ఏం లేదు, మీరు చూసుకోవచ్చు. చక్కగా మనం రీసెంట్గా కొత్తగా కొనుక్కొచ్చిన మన కొత్త కార్ అయితే రెడీ అయిపోయింది. నీట్గా ప్యాకేజింగ్ అయితే చేసిన, దీనిలో మాత్రం మీరు ఎవ్వరు ఎక్స్పెక్ట్ చేయరు. అట్లాంటి ఒక మంచి కార్ అయితే ఉంది. ఇన్ని రోజుల నుంచి మన దగ్గర బురదలాగా మన కార్ అనేది ఇరికిపోతే తీయనీకి ఒక్క కారు కూడా లేకపోతున్నాయి కదా, అంటే గుంజనీకే. ఈసారి మాత్రం గుంజనీకే అస్సలైన పవర్ఫుల్ కార్ని అయితే పట్టుకొచ్చిన. అదేం కార్ అనేది మీకు జర్రసేపట్లో తెలిసిపోతుంది. ఇప్పుడు ఆ వార్ జోన్ అయితే స్టార్ట్ చేద్దాం. ఇప్పుడు మన దగ్గర ఉన్న అన్ని కార్లకు పెద్ద ఫైట్ అయితే స్టార్ట్ కాబోతుంది. ఇక 1 2 3 స్టార్ట్. చూసుకోవచ్చు. అరే ఏమైపోతుంది మొత్తానికి సూపర్ సోనికే ఫస్ట్ అయితే ఓడిపోతుండే. అరే చూసుకోవచ్చు, ఒక్కొక్క దాంట్లో ఇంత పవర్ ఉంటుంది నేను అస్సలు అనుకోలేదు. అరే ఏమైపోతుంది పైన అరే ఇంకొంచెం అయితే సూపర్ సోనిక్ అయితే ఓడిపోతుంది. మీరు ఇప్పటికి కూడా చూసుకోవచ్చు. ఇగో కెమెరా ఒకసారి చూడొచ్చు. ఇంకా మన సూపర్ సోనిక్ అయితే లైన్లోనే ఉంది, బయటికి అయితే రాలేదు. ఇంకొక దానికైతే చూపిస్తా, చూసుకోవచ్చు మీరు. లోపలికైతే పోతుంది మన కారు. ఇక ఇప్పుడు ఒక్కొక్క దాన్ని ఇట్లా దొబ్బేస్తా చూడండి మీరు. ఇగో ఫస్ట్ అయితే చిన్న కార్ ఏది ఉంది, ఇగో చూడవచ్చు మీరు. మన చిన్న కార్ అయితే దొబ్బేద్దాం ఫస్ట్ అయితే. ఇగో చూసుకోవచ్చు, అగో మొత్తానికి సూపర్ సోనిక్ చూసుకోవచ్చు. మొత్తానికి అయితే ఒక దానిపైనకి అయితే ఎక్కేసింది. ఇగో మొత్తానికి అయితే అగో ఇంకా నేను ఇంత కూడా చీటింగ్ అయితే చేస్తలేను. మన కార్ టైర్ అనేది ఇంకా ముగ్గు లోపలనే ఉంది. ఇంకా ఒక టైర్ అయితే నేనైతే అస్సలు చీటింగ్ చేస్తలేను. చూసుకోవచ్చు మీరు. మళ్ళీ టెస్లా అయితే ఓడిపోయేటట్టుంది. టెస్లా అయితే ఓడిపోయి 2 కార్లు చూసుకోవచ్చు మీరు. ఇగో ఒక కార్ మొత్తానికి అయితే బయటకైతే వచ్చేసింది. ఇగో మన కార్ అనేది ఇంకా లోపలనే ఉంది. ఈ కార్ మాత్రం బయటకు వచ్చింది. దీని అయితే ఇంకా తీసేద్దాం మనము. ఇగో ఈ కార్ అయితే మొత్తం అంటే మన దగ్గర ఉన్న 2 కార్లు, టెస్లా కార్ అనేది బయటకు వచ్చేసింది. ఇంకా మన దగ్గర చిన్నది కార్ ఉంది కదా, ఇది కూడా బయటకు వచ్చేసింది. దీన్ని అయితే ఇక పక్కన పెట్టేద్దాం. ఇవైతే హెల్మెట్ అయిపోయినాయి. అంటే ఇది జల్దీ హెల్మెట్ అయిపోతా అనుకున్నా, కానీ ఇది మాత్రం 4x4 కదా, ఇది మాత్రం ఇంత జల్దీ హెల్మెట్ అయిపోతాం అనుకోలేదు. కానీ అనుకోకుండా ఇది కూడా అయిపోయింది. ఏం చేస్తాం, అన్ని కలిసి దీన్ని చీటింగ్ చేసినట్టున్నాయి. నాకు తెలిసి నిజంగానే ఓడిపోయింది ఇది. ఆ లోపల చూసుకోవచ్చు. ఇంకా కూడా మనతో ఫైటింగ్ అయితే ఎన్నిక రెడీగా ఉన్నాయి. ఇంకా 2 కార్లు అయితే చూద్దాం. ఇక వాళ్ళు చూసుకోవచ్చు మీరు. మొత్తానికి ఈసారి నాగిని కార్ నన్నే దొబ్బేటట్టు అయితే అనిపిస్తుంది. ఇగో నాగిని కార్ అయితే ఇరికిపోయింది చూసుకోవచ్చు. అరే ఇగో చూసుకోవచ్చు, 2 కార్లు కలిసి నన్ను అయితే దొబ్బుదాం అనుకుంటున్నాను బయటికి. ఇగో అరే మొత్తాన్ని చూసుకోవచ్చు. ఇంకో కార్ అయితే నాగిని కార్ అయితే మొత్తం బయటకు అయితే వచ్చేసింది. ఇగో మీరు చూడొచ్చు, మన లైన్ అనేది దీన్నే ఉంది. నాగిని కార్ అయితే బయటకు వచ్చేసింది. బాయ్ నాగిని కార్ అయితే ఓడిపోయింది. ఇక మన దగ్గర నేను అనుకున్నా లాస్ట్ వరకు మోకో ఉంటుంది, మన సూపర్ సోనిక్ కార్ ఉంటుందని. ఈ రెండింటికి ఇప్పుడు పెద్ద ఫైట్ అయితే ఉంటుంది. రెండింటికి 2 బీస్టే. ఇక ఏ కార్ గెలుస్తాను చూద్దాము. ఫస్ట్ అయితే అంటే ఇక లాస్ట్కి 2 మిగిలినాయి కదా, దీన్ని అయితే సెంటర్లో పెట్టుకుందాము. ఇప్పుడు రెండింటికైతే మళ్ళీ ఫస్ట్ కార్ నుంచి అయితే స్టార్ట్ చేస్తున్నా. 1 2 3 స్టార్ట్. చూసుకోవచ్చు మీరు. అరే మొత్తానికి మన కార్ అయితే నిలబడిపోతుంది కదా దాని మీద చూసుకోవచ్చు. అరే ఏమవుతుంది, మన కార్ బయటకు అయితే పోయేటట్టు ఉంది. కానీ చూసుకోవచ్చు ఇంకా కూడా మన కార్ అయితే పోలేదు. ఆఫ్ రోడ్ కార్ అయితే దాన్ని అయితే పంపిద్దాం, ఆఫ్ రోడ్ కార్ని. ఇగో మన టైర్లు అయితే ఇంకా ఇన్నే ఉన్నాయి. అరే ఇది పోదా అసలు బయటకైతే పోయేటట్టు అయితే కనిపిస్తలేదు. చూసుకోవచ్చు మీరు. అరే ఇంకొంచెం అయితే వెళ్ళిపోతుంది చూసుకోవచ్చు. అరే సూపర్ సోనిక్ కార్ మాత్రం చూసుకోవచ్చు మీరు, మొత్తమే ఆగమాగం చేస్తుంది కదా. అగో ఇంకొంచెం అయితే అయిపోతుంది. అరే మొత్తానికి ఇది అయితే పోయేటట్టు కనిపిస్తలేదు కదా, చాలా పవర్ అయితే ఉంది. అరే ఇంతగానో పవర్ పెట్టినా కానీ ఇది అయితే ఇంకకైతే పోతలేదు. ఇంకా కూడా కొంచెం లైన్లో ఉంది. మరి మొత్తానికి మనకు మంచిగా ప్లస్ పాయింట్ ఏమైందంటే ఈ ఆఫ్ రోడ్ కార్లో కూడా చాలా పవర్ ఉంటుంది. కానీ ఉల్టా అయితే పడిపోయింది చూడండి. లేవనికి చాలా కష్టపడుతుంది, దానివల్ల ఇది అయితే ఓడిపోతుంది. ఇక సూపర్ సోనిక్ అయితే పట్టుకొస్తున్నా. మనకు మంచి ప్లస్ పాయింట్ అయితే ఉంది. ఇప్పుడు చూద్దాం, ఇక దొబ్బుదాం. ఇప్పుడు ఈసారి అయితే సీదా వస్తా. ఇప్పుడు ఉల్టా రాను, సీదా స్ట్రేట్ వచ్చేస్తా. ఇగో బండి కొంచెం కంట్రోల్ చేయడం కష్టమవుతుంది సూపర్ సోనిక్ని, ఎందుకంటే చాలా పవర్ ఉంది కదా. ఇంకొచ్చేసింది. ఇక అయిపోయింది. పోయి ఇక దొబ్బేసి పడేస్తా. ఎక్కువ
అరే మొత్తానికి మీరు చూసుకోవచ్చు బయటకి అయితే ఒక్కటి కూడా పోతలేదు కదా, ఎంతసేపు ఉంటాయి ఇక ఇళ్ళనే దుబ్బేసాయి. ఇగో మన కారు ఇప్పటికి కూడా లైన్ లోపలనే ఉంది, నేనేం చీటింగ్ చేసేలేని చూసుకోవచ్చు. అరే మోకో కార్ అసలు పోతుందా పోదా, ఎంతసేపు నుంచి లోపలనే ఉంది. మోకో కార్ అయితే బయటకి అయితే పోయేటట్టు కనిపిస్తలేదు. మన ఆఫ్ రోడ్ కార్ అయితే సూపర్ సోనిక్ అంటే ఇట్లాంటి కార్లు ఈ సూపర్ సోనిక్లా 5 కార్లు వస్తాయి ఇట్లాంటివి. అంతగానం పవర్ అయితే ఇంట్లో ఉంటుంది, కానీ ఇది మాత్రం ఓడిపోతలేదు కదా చూసుకోవచ్చు మీరు. మొత్తానికి కట్టెలు ఇవన్నీ అడ్డం వస్తున్నాయి. ఇక లాస్ట్ అయితే వేద్దాము. ఇప్పుడు మాత్రం మనకు మంచి ఛాన్స్ అయితే వచ్చింది చూసుకోవచ్చు మీరు. కొనాకైతే వచ్చేసింది మన మోకో కారు. ఇప్పుడైతేనే ఇక దొబ్బేసా ఫుల్ పవర్లా, ఇక పవర్లో దొబ్బితేనే పోతుంది. ఊకైతే ఇంటలేదు చూసుకోవచ్చు మీరు. అరే ఇగో మన కార్ అయితే ఇప్పుడు కూడా బయటకు వెళ్ళలే, మన కార్ అయితే లైన్ లోపలనే ఉంది. ఇది మాత్రం బయటకు వచ్చేటట్టు అయితే కనిపిస్తలేదు. చూద్దాం మరి బయటకు వద్దా పోదా అని చెప్పి. ఇప్పుడైతే మనకు మంచి ఛాన్స్ అయితే వచ్చింది చూసుకోవచ్చు మీరు. మొత్తానికి బ్యాటరీ అయిపోయిందో ఏమైందో ఆగిపోతుంది మధ్యలో మన ఆఫ్ రోడ్ కార్ అయితే. ఇక మంచి ఛాన్స్ వచ్చింది కదా, మనం దొబ్బి పడేస్తాం ఇక చూసుకోవచ్చు మీరు. మొత్తానికి అయితే దొబ్బేస్తున్నా చూసుకోవచ్చు. అరే దొబ్బేసింది అంటే 2 కార్లు అనేది బయటకు పోయింది. లైన్ చూసుకోవచ్చు మీరు, 2 కార్లు అనేది బయటకు పోయింది. కానీ ఫస్ట్ దొబ్బింది ఏదంటే చూడొచ్చు మన సూపర్ సోనిక్ కార్ అయితే విన్నర్ అయిపోయింది ఫైనల్గా. ఇది మాత్రం ఇంత కష్టపెడతాను నేను అస్సలు అనుకోలేదు. నాకు తెలిసి దీనికే ఇంత టైం అయితే పట్టింది. మిగిలిన కార్లన్నింటినీ ఈజీగానే దొబ్బేసింది మన సూపర్ సోనిక్ కార్ అయితే. ఇది ఒక్కదాని దొబ్బనికైనా చాలా కష్టం అయిపోయింది. ఎందుకంటే ఇది 4x4 ఆఫ్ రోడ్ కారు, ఇది తెలుసు దీని పవర్ మీకు ఆల్రెడీ ఎట్లా పవర్ ఉంటుందని చెప్పి. కానీ దీనికి కూడా టకాఫర్ ఇస్తాను నేను అస్సలు అనుకోలేదు. ఇంతసేపు అయితే దీంతోనైతే కష్టం అయిపోయింది. కానీ ఏదైతే ఏముందిలే, మొత్తానికి మనం అనుకున్న కార్ అయితే గెలిచింది. ఫైనల్గా ఈ రౌండ్లో మన విన్నర్ అయిపోయింది సూపర్ సోనిక్ కార్ చూసుకోవచ్చు. ఇప్పుడైతే దీనికి మంచి మన కొత్త కార్ ఉంది కదా, దాన్ని అన్బాక్సింగ్ చేసే ఛాన్స్ అయితే వచ్చింది. ఎగ్జిట్లో నుంచి మన కొత్త కార్ని అయితే అన్బాక్సింగ్ చేసే ఛాన్స్ అయితే వచ్చేసింది మన సూపర్ సోనిక్ కార్కి. ఇక చూసుకోవచ్చు, ఇక అన్బాక్సింగ్ అయితే వేపిస్తా, మెల్లగా అయితే పంపిస్తున్నా. కానీ అందులో మాత్రం మంచి కార్ అయితే ఉంటుంది. ఇప్పుడు మీకు చూపిస్తా. ఆ కార్ మాత్రం నెక్స్ట్ లెవెల్ అయితే ఉంటుంది. డబ్బాలుండే కార్ అయితే ఇక గట్టే గుద్దాలిగా మనం పోయి. అరే మన కార్ చూసుకోవచ్చు ఎక్కడెక్కడైనా పోతుంది. డబ్బా అయితే వలిపోయేటట్టు కనిపిస్తలేదు. ఇక చూసుకోవచ్చు మొత్తానికి డబ్బాకైతే నిలబడుతుంది. అరే వెనకకు వస్తలేదు ముంగటికి వస్తలేదు, మన బల్లి పట్టుకున్నట్టయితే గోడనైతే పట్టుకుంది చూసుకోవచ్చు మన కార్ అయితే. ఇగో వెనకకు వస్తలేదు ముంగటికి. మళ్ళీ ఇంకొకసారి అయితే కింద తీసి మళ్ళీ పెడదాము. ఈ డబ్బాను కూడా కొంచెం స్ట్రేట్ పెడదాం ఈసారి. ఇట్లయితే పెట్టుకుందాము. మరి మెల్లగా పోతే అయితే డబ్బా అయితే వలిగిపోతలేదు. ఈసారి మన దగ్గర సూపర్ సోనిక్ ఉంది కదా, మొత్తం ఫుల్ స్పీడ్ అయితే పెడుతున్నా చూసుకోవచ్చు మీరు. మొత్తం స్పీడ్ అయితే పెంచేసిన. ఇప్పుడు గట్టిగా అయితే గుద్దుతాయి కదా, దానికి పలిపోతుందా ఏమైతే అని చూద్దాము. అరే మొత్తానికి ఉల్టా అయితే పడిపోతుంది, కానీ బాక్స్ అయితే వలిగిపోతలేదు చూసుకోవచ్చు. మళ్ళీ ఒకసారి ఫుల్ స్పీడ్లో అయితే తీసుకోవద్దాం మీకు ఏమైతే అని చెప్పి. మొత్తానికి చూసుకోవచ్చు, మొత్తానికి బొక్కనైతే పెట్టేసింది. మన బండి అయితే ఉల్టా పడిపోయింది, కానీ కాటన్కి అయితే ఓలైతే పెట్టేసింది. మరి లోపల ఏముందని చూద్దాం ఇక మనం లేట్ చేయకుండా. మరి ఒక మంచి కార్ అయితే ఉంటుంది. ఇన్ని రోజులు మన దగ్గర బురదల ఇగో చూసుకోవచ్చు, మొత్తం నీట్గా ప్యాకేజింగ్ అయితే నీట్గా ఉంది. ఇవన్నీ అయితే బయట వేసేద్దాం మనం ఫస్ట్ అయితే. అరే మన కారు ఉందా లేదా, మొత్తం ఇవే వస్తున్నాయి చూసుకోవచ్చు. మన కొత్త కార్ అయితే బయటకు వచ్చేస్తుంది. ఇగో మొత్తానికి చూసుకోవచ్చు, ఒక వించింగ్ కార్ అయితే వచ్చేసింది మొత్తానికి మన ఛానల్లో. ఇన్ని రోజుల నుంచి బురదలో ఏదైనా కాలు ఇరికిపోతే ఇక దాన్ని అక్కడనే వదిలేస్తుంటాం కదా, ఇప్పటి నుంచి అట్లయితే ఉండదు. ఇగో వించింగ్ కార్ అయితే వచ్చేసింది మన ఛానల్లోకి. ఇగో చూసుకోవచ్చు మీరు, మొత్తానికి ఒక కొత్త కార్ అయితే వచ్చేసింది. ఇంట్లో అంటే నాకు ఆల్రెడీ కార్ ఏది ఉందో నాకైతే తెలుసు, కానీ మంచి కలర్ అయితే తీసుకొచ్చిన. ఇగో బయటకైతే వెళ్ళిపోతుంది చూసుకోవచ్చు మీరు, బయటకైతే వచ్చేసింది మొత్తానికి వించింగ్ కార్ అయితే మన ఛానల్లో. ఇప్పటి నుంచి బురదలో ఏ కార్ ఇరుక్కున్నా సరే వించుంది కదా, దీన్ని గట్టి గుంజడమే. సూపర్ సోనిక్ అయినా దేన్నైనా సరే ఇక బురదలో ఇరికిపోతాయనే ప్రాబ్లం అయితే ఉండదు. దీన్ని అయితే పక్కన పెట్టి ఇంకా డబ్బాలో ఏమేమి ఉన్నాయని చూద్దాము. డబ్బాలో ఫస్ట్ అయితే రిమోట్ అయితే ఉంది, రిమోట్ ఇంకా ఒక ఛార్జింగ్ కేబుల్ అయితే ఉంది. ఇగో ఇవన్నీ కూడా డబ్బాల నుంచి వచ్చేసినాయి, ఇవి బయట పడిపోయినాయి కదా, ఇక ఇవి నుంచి వచ్చినాయి అనుకుంటున్నా. ఇదైతే డబ్బాను పక్కన పడేద్దాం. ఇది ఇవి స్టిక్కర్లు నాకు తెలిసి. ఇగో చూసుకోవచ్చు, ఇవైతే మొత్తం మనం తీసి మనకు ఏడంటే అలా అతికించుకోవచ్చు ఇవి స్టిక్కర్లు. ఇది ఇంకా కొన్ని పేపర్లు అయితే వచ్చేసినాయి చూసుకోవచ్చు, కొన్ని పేపర్లు వచ్చినాయి. ఇంక అంతే, ఇక డబ్బాలో ఏం లేవు. ఇక రిమోట్ కార్ అయితే చూసుకోవచ్చు, మొత్తం నెక్స్ట్ లెవెల్ అయితే ఉంది. ఇన్ని రోజుల నుంచి మనం బురదలో ఇరికిపోతే చాలా కష్టపడ్డాం కదా, ఇక ఆ ప్రాబ్లం అయితే ఉండదు. వించింగ్ కార్ అయితే ఫైనల్గా మన ఛానల్కి అయితే వచ్చేసింది చూసుకోవచ్చు మీరు. ఇగో దీనిలో అయితే బ్యాటరీ అయితే పెట్టేసినాము. లైటింగ్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంది, ముంగట ఎల్ఈడి లైట్లు పడుతున్నాయి. ఇంకా ఇగో దీన్ని కూడా ఆన్ చేద్దాము. ఇగో రిమోట్ అయితే ఆన్ చేసినా కదా, ఇగో చిన్న సౌండ్ అయితే వచ్చేసింది. ఇంట్లో బాగా నాకు నచ్చిన ఫ్యూచర్ ఏముందంటే, ఎక్కడ సైడ్ టర్న్ అవుతున్నా సరే ఇండికేటర్ లైట్ అయితే పడుతున్నాయి మీరు చూసుకోవచ్చు. ఎల్లో కలర్ లైట్ అయితే పడుతుంది. ఇగో ఇక్కడ కూడా పడుతుంది. ఇగో వెనకాల కూడా, ముంగటనే కాదు వెనకాల కూడా చూసుకోవచ్చు, వెనకాల కూడా పడుతున్నాయి. ఎక్కడ సైడ్ మళ్తే అక్కడ సైడ్ లైట్లు అయితే పడుతున్నాయి. మరొకసారి వించింగ్ అయితే వేద్దాం, దీని అయితే కడదాం డైరెక్ట్. అంటే ఇంత మన సూపర్తో చాలా
బరువు ఉంటుంది కదా, ఇది చాలా బీస్ట్. దీన్ని గుంజిందంటే ఇక మన దగ్గర ఉన్న అన్ని కార్లు గుంజినట్టే. చూద్దాం, ఫస్ట్ అయితే వించ్ అయితే పెడతా. ఇగో దీనికి వించ్ అయితే పెడుతున్నా. మొత్తానికి చూసుకోవచ్చు వించ్ కొంచెం కష్టమైంది. మొత్తానికి అయితే వించ్ అయితే పెట్టేసిన గట్టిగా. మరి దీన్ని ఇట్లా గుంజిందంటే మన దీనిలో సూపర్, అంటే ఇది వించింగ్ కార్ తెచ్చినాం కదా, దీనిలో మాత్రం నెక్స్ట్ లెవెల్ పవర్ ఉన్నట్టే. ఎందుకంటే చాలా బరువు ఉంటుంది మన దగ్గర ఉన్న సూపర్ సోనిక్ కార్ అయితే. ఇక చూద్దాం మరి గుంజదా ఏమైతే అని చెప్పి. ఇగో చూసుకోవచ్చు ఈజీగా తీసుకుపోతుంది. మీరు ఇంకొక డౌట్ రావచ్చు, ఇది ఇట్లా నేను నడుపుతున్నా అనుకుంటున్నారేమో సూపర్ సోనిక్ కార్ని. దీని రిమోట్ ఏడుంది అసలు? ఆ రిమోట్ కార్ని ఇగో డబ్బాలో పెట్టేసిన, చూసుకోవచ్చు మీరు. నేనైతే చీటింగ్ అయితే వేయను. ఇగో దీని రిమోట్ దీనిపైనే పెడుతున్నా, సూపర్ సోనిక్ పైనే. ఇగో చూడండి, ఇగో ఇగో ఈజీగా తీసుకొని పోతుంది సూపర్ సోనిక్ కార్ని. అంతగానో పవర్ అయితే ఉంది మన కొత్త కార్లా. ఇగో మా ట్రాక్ మొత్తం తిరుగుతుంది చూడండి మీరు. ఇగో రిమోట్ కూడా కింద పడిపోయింది. ఇగో ఇది చూసుకోవచ్చు మీరు, ఈజీగా అయితే గుంజుకోబోతుంది మన సూపర్ సోనిక్ కార్ని. ఇక మీకు ఇప్పటికే అర్థమైపోయి ఉంటుంది ఇంట్లో ఎంత పవర్ ఉంది ఏం కథ అని చెప్పి. ఇందాక ఒకటి చెప్పడం మర్చిపోయినా, ఈ తాడు ఉంది కదా, ఇది వెనకకు వస్తుంది ముంగటికి వస్తుంది. చూసుకోవచ్చు మీరు. ఇగో ఇప్పుడైతే తాడైతే లూజ్ అవుతుంది. ఇగో మొత్తం లూజ్ అయితే అవుతుంది. ఇగో మన కార్ అయితే చూసుకోవచ్చు మీరు. మన బండి ముంగటికి వస్తుందా రాదా ఏమవుతుంది, లేదంటే తాడైతే అయిపోతుందా ఏమవుతుందని చూద్దాము. ఇగో ఇగో నొక్కుతున్నా. ఇగో మీరు చూసుకోవచ్చు తిరుగుతుంది. ఇగో మన తాడైతే చూసుకోవచ్చు క్లియర్గా గుంస్తుంది. మన సూపర్ సోనిక్ కార్ అయితే దగ్గరకు వచ్చేసింది మొత్తానికి. ఇగో ఇంత దగ్గరికి అయితే వచ్చేసింది. చూసిరు కదా మన కొత్తగా తెచ్చిన కార్ అయితే మస్తు పవర్ అయితే ఉంది. వెనక తాళ్ళలో కూడా పవర్ ఉంది. అట్లే ఇంకొకటి చెప్పడం మర్చిపోయినా, ఇది 4x4. ఇగో కంప్లీట్గా మొత్తం 4 టైర్లు అయితే తిరుగుతున్నాయి. చూసుకోవచ్చు మీరు. అరే వెనకాల నేను చూడలే, చూసుకోవచ్చు మెకానిజం అయితే ఎట్లుందో. ఇగో ఈడ తిరుగుతున్నాయి మొత్తం. ఇగో ఈడ తిరుగుతుంది. నేను కూడా ఇప్పుడే చూస్తున్నా. ఇది మాత్రం అలాగుంది. మన సూపర్ సోనిక్ కార్కి అయితే అట్లా ఉండదు. ఇగో మొత్తం ఏం లేదు, మొత్తం డొల్లా వెనకాల ఏముండదు. ఇది మాత్రం మెకానిజం మంచిగా ఉంది. మీరు ఒకటి అబ్జర్వ్ చేసిరో లేదో, మన ఛానల్లో అంటే ఒకదాని మించి ఒక కార్ అయితే తీసుకొస్తున్నా. ఫస్ట్ అయితే మన దగ్గర అన్ని చిన్న కార్లు అయితే ఉండి సూపర్ సోనిక్ కార్ని తీసుకొచ్చిన. అట్లే మన లాస్ట్ వీడియోలో మీరు చూసింటే చాలా పెద్ద సైజు మన లారీని అయితే తీసుకొచ్చిన. ఈసారి వించింగ్ కార్ని అయితే తీసుకొచ్చిన. మంచి ఆర్సీ కార్లు తీసుకొచ్చిన కాబట్టి మీకు మరి ఈ వీడియో ఇట్లా మీకు నచ్చే ఉంటుంది. నచ్చితే ఒక 5000 లైక్లు అయితే కొట్టండి. జేసీబీని అయితే తీసుకొస్తా. అది మాత్రం నిజంగా ఈ 2 కార్లు కలిపితే ఎంత సైజు ఉందో ఇంత సైజ్ జేసీబీని అయితే పట్టుకొస్తా. లైక్లు అయితే కొట్టండి. అట్లే మనలాగా ఆర్సీ కార్స్ అంటే ఇష్టం ఉన్న మీ ఫ్రెండ్స్ అందరికీ ఈ వీడియో షేర్ చేయండి. అట్లే మీరు మన ఛానల్ 30K అంటే 30,000 సబ్స్క్రైబర్లకు ఛానల్ అంటే చాలా దగ్గరలో ఉంది. ఒక సబ్స్క్రైబ్ కూడా కొట్టారు. అట్లే మీకు జేసీబీ కావాలంటే అందరూ కామెంట్ సెక్షన్లో పోయి మొత్తం జేసీబీ అని కామెంట్ అయితే వేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.